ఓం శ్రీ ఆంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును. అన్ని రకాలలో శుభ కార్యక్రమాలు చేయబడును. శిల్పారామం బ్యాక్ సైడ్ సిద్దిక్ నగర్ మాదాపూర్ హైదరాబాద్. ఇట్లు జి నాగసురేష్ శర్మ. కాంగ్రెస్ మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. ఇక భారత్ చోడో న్యాయయాత్ర చోడో యాత్ర అయిందంటూ మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి నుంచి అందరూ వెళ్లిపోతున్నారని అన్నారు. ఇక అప్పు చేసైనా పేద ప్రజలకు ఇచ్చిన హామీను ముఖ్యమంత్రి నిలబెట్టుకోవాలంటూ ఆయన సూచించారు. మేడ్చల్లో నిర్వహించిన బీఆర్ఎస్ విజయోత్సవ సభలో మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నమెంట్ ఫ్లూక్లా బై ఛాన్స్ లా ఓ గల్తీలా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు. వాళ్ళు లీడర్లు రా. వాళ్ళు 56 సంవత్సరాలు వాళ్ళు భారతదేశంలో పరిపాలించారు కాంగ్రెస్. వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. మనకంటే కూడా 10 ఏళ్ల ముందు వాళ్ళే ఉండరు. ఇక్కడ ఒక్క కరెంట్ ఇయ్యలేదు, నీళ్లు ఇయ్యలేదు, ఒక 200 పింఛనిత్తురు. వాళ్ళంతా ఏమి ఇయ్యకపోదు, మోసం చేస్తురు, మోసం మాటలు మాట్లాడతారు, దగా మాటలు మాట్లాడతారు, మోసపూరిత మాటలు మాట్లాడొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు. కానీ 1-2 ఇస్తున్నారు, దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామంటాడు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్లూక్లా